హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. ఫైనల్లీ నేనైతే జర్మన్ వచ్చేసాను. ఇక్కడ నర్సింగ్ హౌస్ బిల్డింగ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం నర్సింగ్ హౌస్ బిల్డింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, కోర్స్ డీటెయిల్స్ అవి కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సింగ్ హౌస్ బిల్డింగ్కి లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. B2 సర్టిఫైడ్ అయి ఉంటే బెటర్. అండ్ B2 సర్టిఫైడ్ ఉండాలి కూడా, ప్రాసెస్ చేయడానికి B2 మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మనం మ్యాక్సిమం హాస్పిటల్స్ అండ్ ఓల్డేజ్ హోమ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ పేషెంట్స్ మనకు ఓన్లీ జర్మనే మాట్లాడతారు, ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడరు. అండ్ ఈవెన్ సైన్ బోర్డ్స్ కూడా జర్మన్లోనే ఉంటాయి. సో అందుకనే మనకు లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది 3 years కోర్స్ ఉంటుంది, వొకేషనల్ ట్రైనింగ్. అండ్ మనకి 3 years కోర్స్లో మనకి శాలరీ కూడా వీళ్ళు పే చేస్తారు. స్టడీ ప్లస్ జాబ్ డ్యూయల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు థియరీ అండ్ జాబ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో దానికి వీళ్ళు స్టైఫండ్ పే చేస్తారు. మనకు ఫస్ట్ ఇయర్స్ వచ్చేసి 1100 to 1200, సెకండ్ ఇయర్ వచ్చేసి 1200 to 1300, థర్డ్ ఇయర్ వచ్చేసి 13 to 1400 euros. ఇట్లా హాస్పిటల్స్ని బట్టి డిఫరెంట్గా స్టైఫండ్ అనేది ఉంటుంది. సో కొన్ని హాస్పిటల్స్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని హాస్పిటల్స్ అనేది అకామిడేషన్ ప్రొవైడ్ చేయదు. హాస్పిటల్ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే మనకు కొంచెం రెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నర్సింగ్ హౌస్ బిల్డింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ మెడికల్ టర్మినాలజీ కొంచెం బాగా తెలిసి ఉండాలి. లేకపోతే స్టార్టింగ్ రాగానే ఆ థియరీ క్లాసెస్ వింటూ మొత్తం జర్మన్లోనే ఉంటుంది, ఎక్కడ ఇంగ్లీష్లో ఉండదు. మనం ట్రాన్స్లేషన్ చేస్తూ చదువుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ నర్సింగ్ ప్రొఫెషనల్ వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది జర్మనీలో ఆల్మోస్ట్. అండ్ మీకు 3 years కోర్స్ అవ్వగానే జాబ్ దొరుకుతుంది లేదని డౌట్ కూడా అవసరం లేదు. 100%గా మనకి జాబ్స్ అనేవి దొరుకుతాయి. సో ఎవరైతే రావాలని అనుకుంటున్నారో ఇప్పుడు మనకు ఇయర్లీ 3 intakes ఉంటాయి. సో ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంటెక్కి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ లాంగ్వేజ్ మాత్రం పక్కా. అండ్ 12 తర్వాత ఈ డిగ్రీ ఇంటర్ చేసే టైంలో మనకి ఇక్కడ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. 3 yearsలో డిగ్రీ చేసే టైంలో ఈ హౌస్ బిల్డింగ్ అయిపోతుంది. ప్లస్ ఇంకా వీళ్ళు మనీ కూడా మనకు పే చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్